హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను జిఎస్టీ లేటెస్ట్ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి జనవరి మంత్ నుంచి జిఎస్టీలో చాలా అప్డేట్స్ రిలీజ్ చేశారు జిఎస్టీ వాళ్ళు. సో మనకి GSTN పోర్టల్లో చేంజ్ చేశారు, రిటర్న్స్ ఫైలింగ్లో చేంజ్ చేశారు. సో చాలా చేంజెస్ ఉన్నాయి. నేను ఇంతకుముందే మీకు చాలా వీడియోస్ చేశాను అప్డేట్ గురించి. సో ఈరోజు వీడియోలో అయితే మనము లేటెస్ట్ అప్డేటు రిటర్న్స్ గురించి, ఈ జనవరి మంత్ నుంచి మనకి రిటర్న్ ఫైలింగ్స్లో కూడా చేంజెస్ వచ్చాయి, అవేంటో చూద్దాము. సో ఈ షీ టాలీ ట్యుటోరియల్స్లో నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను. టాలీ ఫ్రైమ్, టాలీ ERP9, GST, TDS, TCS, PF, ESI, ఇన్కమ్ ట్యాక్స్, సో అడ్వాన్స్ ఎక్సెల్ ఈ కోర్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ తీసుకోవచ్చండి. సో చాలామంది మేడం మాకు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడానికి టైం లేదు, ఆఫ్లైన్ కోర్సెస్ కావాలి అంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం కూడా టాలీ ఫ్రైమ్ ప్లస్ టాలీ ERP9 పెన్ డ్రైవ్ వీడియోస్ ప్లస్ గూగుల్ డ్రైవ్ లింక్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఎవరైనా పర్చేస్ చేసుకొని మీకు టైం ఉన్నప్పుడు చూసుకోవచ్చండి. టాలీ ఫ్రైమ్లో టాలీ ఫ్రైమ్ ఫుల్ కోర్స్ ఉంటుంది, టాలీ ERP9 ఫుల్ కోర్సు ప్లస్ GST వీడియోస్ ఫుల్ కోర్స్ ఉన్నాయి. సో మీరు కొనుక్కొని నేర్చుకోవచ్చు. సో మీకు ఏ డౌట్స్ వచ్చినా క్లారిఫై చేయడం జరుగుతుంది సో ఈరోజు వీడియో వచ్చి GST లేటెస్ట్ అప్డేటు. మనం GSTR3 ఫైల్ చేయకపోతే GSTR1 అనేది ఫైల్ చేయలేము. అది ఈ నోటిఫికేషన్ అనేది మనం జనవరి నుండి అప్లికబుల్ అవుతుంది. సపోజ్ మనము ఈ జనవరి నుంచి GST రిటర్న్స్ అనేది ఎలా ఫైల్ చేసుకోవాలో చూద్దామా. సో రిటర్న్స్లో కూడా మనకి లేటెస్ట్ అప్డేషన్ వచ్చింది, చూద్దాం ఎలా ఫైల్ చేసుకోవాలో. మనకైతే సో నిన్న జనవరి 3న GST గవర్నమెంట్ వాళ్ళు మనకు ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. అది రిటర్న్ గురించి. ఈ జనవరి నుంచి మనకి రిటర్న్స్లో ఏ చేంజెస్ చేశారు, సో రిటర్న్స్ అనేవి ఎలా ఫైల్ చేసుకోవాలి దాని గురించి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రూల్ 59 సబ్ రూల్ 6 యాజ్ అమెండెడ్ ఆన్ GST పోర్టల్. సో మనకైతే GST యాక్ట్ ప్రకారము 59 సబ్ రూల్ 6 అనేది ఇప్పుడు రిటర్న్స్కి ఇంప్లిమెంట్ చేశారు. అదేంటో చూద్దాము. యాజ్ ఫర్ నోటిఫికేషన్ నెంబర్ 35/2021 సెంట్రల్ ట్యాక్స్ డేటెడ్ 24th September 2021 క్లాస్ A ఆఫ్ ద సబ్ రూల్ 6 ఆఫ్ రూల్ 59 ఆఫ్ CGST Rules 2017 వాజ్ అమెండెడ్. సో మనకి యాక్చువల్గా అయితే 2017న మనకి ఏ రూల్ అయితే రిలీజ్ చేశారో దాన్ని ఇప్పుడు ఎడిట్ చేశారు వాళ్ళు, అమెండ్ చేశారు. సో మనకి ఈ రూల్ అనేది 1 January 2022 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. దిస్ మీన్స్ దట్ ఫ్రమ్ 1 January 2022 ఆన్వర్డ్స్ ఇఫ్ ఎ మంత్లీ ఫైలర్ హ్యాస్ నాట్ ఫైల్డ్ ద GSTR-3B ఫర్ ద ప్రిసీడింగ్ మంత్ దెన్ సచ్ taxpayer will not be allowed to file the GSTR-1 for the subsequent month till the GSTR-3B for the preceding month is filed. దీని మీనింగ్ ఏంటంటే, సో మనము ప్రీవియస్ మంత్ GSTR-3B అనేది ఫైల్ చేయకపోతే ఈ మంత్ GSTR-1 రిటర్న్ అనేది ఫైల్ చేయడానికి కుదరదు GST పోర్టల్లో. ఇంతకుముందు మనము ఫస్ట్ GSTR-1 ప్రిపేర్ చేస్తూ ఉంటుంది, GSTR-1 ప్రిపేర్ చేసుకున్న తర్వాత 3B ఫైల్ చేస్తూ ఉన్నాము. సపోజ్ మనము 3B అనేది ఫైల్ చేయకపోయినా కూడా 1 ఫైల్ చేసుకుంటూ ఉన్నాము. కానీ ఇప్పుడు ఈ రూల్స్ అన్నీ చేంజెస్ చేసేశారు. సో మనము ఈ మంత్ GSTR-3B అనేది ఫైల్ చేయలేదు అంటే నెక్స్ట్ మంత్ GSTR-1 కూడా ఫైల్ చేయడానికి కుదరదు. పోర్టల్ యాక్సెప్ట్ చేయదు రిటర్న్స్. ఎవరైతే మంత్లీ GSTR-3B ఫైల్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ మంత్లీ GSTR-3B ఫైల్ చేయాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ట్యాక్స్ పేయర్ హ్యాస్ నాట్ ఫైల్డ్ ద మంత్లీ GSTR-3B November 2021. ఎవరైతే ట్యాక్స్ పేయర్ ఉన్నారో నవంబర్ 3B ఫైల్ చేయకపోతే, నవంబర్ మంత్ GSTR-3B అనేది ఫైల్ చేయలేదు అంటే వాళ్ళు డిసెంబర్ మంత్ GSTR-1 అనేది ఫైల్ చేయలేరు. సో అది మీనింగు. ద ట్యాక్స్ పేయర్ ట్రైస్ టు ఫైల్ GSTR-1 ఫర్ December 2021 on 10th of January. నవంబర్ మంత్ రిటర్న్స్ డిసెంబర్ మంత్లో ఫైల్ చేసుకుంటాము, డిసెంబర్ మంత్ రిటర్న్స్ జనవరిలో ఫైల్ చేసుకుంటాము. అటు ప్రజెంట్ రూల్ ప్రకారము ఎవరైతే నవంబర్ మంత్ GSTR-3B రిటర్న్స్ ఫైల్ చేయలేదో వాళ్ళు డిసెంబర్ మంత్ రిటర్న్స్ మనం జనవరి మంత్లో ఫైల్ చేస్తాం కదా GSTR-1,
సో డిసెంబర్ మంత్ GSTR-1 రిటర్న్స్ నవంబర్ 10th లోపల మనం ఫైల్ చేసుకోవాలి. ఆ ఫైలింగ్ అనేది మనం ఫైల్ చేసేటప్పుడు GSTR-1 అనేది మనం ఫైల్ చేయలేమండి. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ద సిస్టమ్ విల్ నాట్ అలో ఫైలింగ్ ఆఫ్ GSTR-1 ఫర్ డిసెంబర్ 2021. సో మనం నవంబర్ మంత్ GSTR-3B ఫైల్ చేయలేదంటే డిసెంబర్ మంత్ GSTR-1 రిటర్న్స్ మనం జనవరిలో ఫైల్ చేసుకుంటాం కదా. సో జనవరి 11th లోపల ఫైల్ చేసుకుంటాము. అలా ఫైల్ చేసేటప్పుడు సిస్టము GSTR-1 రిటర్న్స్ యాక్సెప్ట్ చేయదండి. కాబట్టి ఎవరైనా రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు సో ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. మనం GSTR-1 కరెక్ట్గా ఫైల్ చేస్తే ఆటోమేటిక్గా GSTR-3B ఆటో పాపులేట్ అవుతుంది. సో మనం GSTR-3B అనేది ఫైల్ చేస్తేనే నెక్స్ట్ మంత్ GSTR-1 అనేది ఫైల్ చేసుకోగలము. కాబట్టి ఎవరు మిస్ చేసుకుండా రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవాలి. సపోజ్ మనం ఒక 3-4 months రిటర్న్స్ ఫైల్ చేయలేదు అంటే సో GST గవర్నమెంట్ వాళ్ళు మనకి సుమోటో నోటిఫికేషన్ అనేది పంపిస్తారు. సో మన GST రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సో మనం కంపల్సరీగా GSTR-3B రిటర్న్స్ ఫైల్ చేస్తేనే GSTR-1 అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఇది మనకు వచ్చిన కొత్త రూల్ అండి. సో అండ్ విల్ అలో ఫైలింగ్ ఆఫ్ GSTR-1 ఫర్ డిసెంబర్ 2021 ఓన్లీ ఆఫ్టర్ ద ఫైలింగ్ ఆఫ్ GSTR-3B నవంబర్. సపోజ్ మీరు సో ఈ డిసెంబర్ మంత్ GSTR-1 రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు నవంబర్ మంత్ GSTR-3B ఫైల్ చేసేసిన తర్వాతనే మనం డిసెంబర్ మంత్ GSTR-1 రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోగలము. ఎవరైనా సో నవంబర్ మంత్ GSTR-3B రిటర్న్స్ ఇంకా ఫైల్ చేసుకోలేదు, పెండింగ్ ఉందంటే అది కంప్లీట్గా మీరు ఫైలింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాతనే మీరు డిసెంబర్ మంత్ GSTR-1 రిటర్న్ అనేది జనవరిలో ఫైల్ చేసుకోగలరు. taxpayers may kindly ensure timely filing of GSTR-1 and GSTR-3B. taxpayers ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో కరెక్ట్గా చూసుకొని GSTR-1 GSTR-3B అనేది ఫైల్ చేసుకోవాలి. చాలామంది తెలియకుండా వర్క్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో GST రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళు, అకౌంటెంట్గా వర్క్ చేసుకున్న వాళ్ళు అందరికీ ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. వీడియోస్ని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మిస్ కాకుండా నేర్చుకోవచ్చండి. అదేవిధంగా వీడియోస్ని లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.